శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. కన్యారాశి వారికి ఆగస్టు 29, 30, 31 ఈ 3 రోజులు కూడా మీ జీవితంలో ఒక గీతలాగా మారబోతున్నాయండి. ఈ గీతకు ముందు మీరు ఒకరు, ఈ గీతకు తర్వాత మీరు ఇంకొకరు. ఇప్పటి వరకు మీరు చాలా భరించారు. నమ్మిన వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం, మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకోవడం, మీ ప్రయత్నాలను చిన్నచూపు చూడడం, ఇతరులకు ఎంత ఇచ్చినా కూడా మీ మనసుని బాధపరచడం. చాలాసార్లు మీరు ఇలా అనుకునే ఉంటారండి, నాకు మాత్రమే ఎందుకు ఇన్ని పరీక్షలు అని చెప్పి, నా జీవితం ఎప్పుడైనా మారుతుందా అని చెప్పేసి. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పే సమయం కూడా దగ్గరలోనే ఉందండి. మీ జీవితంలో ఏ బంధం ముగియాలి, ఏ అవకాశం రావాలి, ఏ నిర్ణయం తీసుకుంటే నష్టం, ఏ దారి మీకు శాంతినిస్తుంది అనేది ఇందులో స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి నాదొక చిన్న విజ్ఞప్తి అండి. ఈ వీడియోని ఒంటరిగా వినండి, ప్రశాంతంగా వినండి, మధ్యలో ఆపకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే చివరి వరకు వినేవారికి మాత్రమే మహాదేవుడు పంపిన నిజమైన సందేశం అర్థమవుతుంది. మీరు ఈ సమయంలో ఈ మాట వినడానికి కారణం ఏమిటి అంటే, కన్యా రాశి వారు ఈ దశలో ఉన్నారు అంటే అది సాధారణమైన కాలం అయితే కాదండి. గత కొంతకాలంగా మీ మనసులో ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంది. నేను సరైన దారిలోనే ఉన్నానా అనే సందేహం, మీరు చేస్తున్న ప్రయత్నాలకు తగిన ఫలితం రావడం లేదు అనే భావన. కానీ ఇది మీ తప్పు కాదండి. ఇది కాలచక్రం మారే ముందు వచ్చే అంతర్గత సంకేతం. రాబోయే ఈ 3 రోజుల్లో కూడా జరిగే పరిణామాలు మీ ఆత్మను కదిలించేస్తాయండి. అందుకే దీన్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఇప్పుడు ప్రారంభం కాబోయే ఆగస్టు ఈ 3 రోజుల్లో కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయగలవు. మీరు అసలు ఊహించని శుభాలు మీ ముందుకు స్వయంగా కదిలి రాబోతున్నాయి. ఎందుకంటే ఈ 3 రోజుల్లో కూడా ఏర్పడిన గ్రహాల యొక్క స్థితి మామూలుది కాదు. మన ఋషులు యుగాల క్రితమే రాసిపెట్టిన అద్భుతమైన క్షణమండి ఇది బ్రహ్మాండంలో శక్తులన్నీ ఒక్కసారిగా ఏకమయ్యే గడియ అండి. ఇది ఎవరో ఒక ప్రత్యేకమైన వ్యక్తి కోసం యోగం వచ్చింది. ఆ వ్యక్తి మరెవరో కాదండి, మీరేనండి. అవునండి, రాబోయే 3 రోజుల్లో కూడా మీ జీవితం పూర్తిగా మారబోతుంది. అయితే ఇక్కడ ఒక విషయం దాగి ఉంది, ఒక రహస్యం కూడా దాగి ఉంది, ఒక హెచ్చరిక కూడా దాగి ఉంది. దాన్ని ఇప్పుడే మీకు చెప్పాల్సింది కాదండి. అది దివ్య పరివర్తనకు ప్రయాణ మధ్యలో మీకోసమే దాగి ఉంది. దానిని వీడియో మధ్యలో నేను మీకు వెల్లడిస్తాను. నేను అలా చెప్పినప్పుడు అవును ఇది నిజం, నా జీవితంలో ఇదే జరుగుతుందని మీరే స్వయంగా ఒప్పుకుంటారు. కన్యా రాశి వారు లక్షల సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఒక గొప్ప కథతోనే మనం మొదలు పెడదాం. దీని ప్రభావం ఈ క్షణం నుంచి రాబోయే 3 రోజుల్లో కూడాను మీ జీవితంపై స్పష్టంగా కనిపిస్తుంది. ఈ బ్రహ్మాండానికి పునాది పడినప్పుడు ఆ బ్రహ్మదేవుడు సృష్టిని నిర్మించాడు. ప్రతి కర్మకు సరైన మార్గాన్ని చూపించాడు. సంపూర్ణ సమతుల్యంగా ఉంచాడు. ప్రతి సంక్షోభం నుంచి రక్షించి సమస్త జీవనాన్ని నడిపించాడు. మహాదేవుడు భోలానాథుడు సృష్టి అంతంలో ఉపయోగపడే శక్తిని, అంటే అన్యాయాన్ని, పాపాన్ని తుడిచిపెట్టే కొత్త నిర్మాణ మార్పును తీసుకువచ్చే ప్రళయం మరియు సంరక్షణ శక్తిని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఈ ముగ్గురు మూర్తులు కూడా వేరువేరుగా ఉండేవారు. కానీ కొన్ని అరుదైన క్షణాల్లో ఈ ముగ్గురు కలిసి ఒకటవుతారు. అలా వారు కలిసినప్పుడు ఈ బ్రహ్మాండంలో ఒక పెద్ద అలజడి వస్తుంది. ప్రతి వస్తువుపై ఆ ప్రభావము పడుతుంది. అలాంటి గ్రహస్థితుల ప్రభావమేనండి ఈ 3 రోజుల్లో కూడా కన్యా రాశిపై అద్భుతంగా పడబోతుంది. కన్యా రాశి వారికి ఈ 3 రోజులు కూడా మీ ఆసక్తికి, మీలోని సేవాభావానికి, మీ క్రమబద్ధమైన దినచర్యకు తగినట్లుగా ఎంతో అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తున్నాయి. మీ రాశ్యాధిపతి అయిన బుధుడు మీ వృత్తి మరియు ఆదాయ స్థానాల గుండా వేగంగా సంచరిస్తూ మీకు అద్భుతమైన విశ్లేషణాత్మక స్పష్టతను మరియు మీ వృత్తిపరమైన హోదాను ఈ 3 రోజుల్లో గణనీయంగా పెంచుకునే సామర్థ్యాన్ని ఇస్తున్నాడు. 7వ ఇంట్లో వక్ర శని సంచారం మీ ముఖ్యమైన భాగస్వామ్యాల విషయంలో ఎంతో ఓపిక అవసరమని కోరుతూ ఉండగా, 11వ ఇంట్లో గురుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మీ వృత్తిపరమైన పరిచయాలు మరియు అన్నదమ్ములు లేదంటే సన్నిహితులు మీకు ఎల్లప్పుడూ కూడా బలమైన విస్తృతమైన మద్దతుని అందిస్తూ ఉన్నారు. కార్యాలయంలోని సంక్లిష్టమైన సమస్యలకు మీరు ఆఖరి ఈ 3 రోజుల్లోనే అద్భుతమైన పరిష్కారాలను కనుగొంటారండి. దాగి ఉన్న ఏవైనా అడ్డంకులు కానీ సులభంగా అధిగమిస్తారు. కుజుడు మీ 10వ ఇంట్లో ప్రవేశించి ఉన్నందున ఈ సమయంలో అధికారులతో లేదంటే మీ పై స్థాయి వ్యక్తులతో విభేదించేలాగా మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. కాబట్టి కొంచెం ఓపిక అయితే వహించండి. ఈ అపారమైన శక్తిని పరిపూర్ణమైన సేవాభావం వైపు మళ్లించడం ద్వారా మరియు మీ బలమైన మాట తీరును నమ్ముకోవడం ద్వారా మీ అంతర్గత ప్రశాంతతను కాపాడుకుంటూనే అద్భుతమైన ఆర్థిక మరియు వృత్తిపరమైన అభివృద్ధిని ఈ 3 రోజుల్లో కూడా మీరు ఖచ్చితంగా సాధిస్తారండి. ఈ సమయంలో మీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితి మీ జీవితాన్ని ఒక కొత్త దశకు తీసుకువెళ్లే ముందు ఏర్పడే ఒత్తిడి మాత్రమే. మీరు వినబోయే ఈ మాటలు మీకు ధైర్యాన్ని ఇవ్వడానికే కాదు, నిజాన్ని నేరుగా చూపించడానికి. గత కొన్ని నెలలుగా మీపై పెరిగిన మానసిక భారం గురించి మాట్లాడుకుందాం. కన్యా రాశి వారు బయట చాలా బలంగా అన్నింటినీ సర్దుకుపోయేలాగా కనిపిస్తూ ఉంటారు. కానీ లోపల మాత్రం విపరీతమైన అలసట, నిరాశ, ఒంటరితనం పెరుగుతూ ఉంటాయి. మీరు నమ్మిన వాళ్ళ నుంచి ఆశించిన మద్దతు రాకపోవడం, కొన్ని మాటలు మిమ్మల్ని లోతుగా గాయపరచడం, ఎవరికీ చెప్పుకోలేని బాధలు ఉండటం, రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే బయటపడే ఆలోచనలు మిమ్మల్ని వేధించడం జరుగుతూనే ఉంటుంది. ఇది మీ బలహీనత అయితే కాదు, మీరు ఎంత తీవ్రమైన పోరాటంలో ఉన్నారో తెలిపే నిదర్శనమండి. ఈ భారమే ఇప్పుడు మీకు ఒక సరికొత్త మార్గదర్శకంగా మారబోతుంది. కన్యా రాశి వారి స్వభావమే ఎందుకు ఈ పరిస్థితి కారణమవుతుంది. మీరు ప్రతి విషయాన్ని పరిపూర్ణంగా ఉండాలని, అందరినీ అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఎదుటి వారి పరిస్థితిని మీ మనసులో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అందుకే చాలాసార్లు మీ స్వంత అవసరాలు పక్కన పెడతారు.
ఇదే మీకు ఇప్పటి వరకు నష్టం చేసిందండి. మీరు అవతలి వారికి ఎక్కువగా ఇచ్చారు, కానీ మీకు తక్కువ దక్కింది. కానీ ఇప్పుడు కాలం మారుతుందండి. మీరు చూపించిన ఆ సహనమే మిమ్మల్ని అద్భుతంగా నడిపిస్తుంది. ఈ ఆగస్టు 3 రోజుల్లో కూడా మీ జీవితంలో ఎందుకు అంత కీలకం అంటే, ఈ 3 రోజుల్లో కూడా మీ జీవితంలో జరిగే చిన్న సంఘటనలు కూడా చాలా పెద్ద ప్రభావం చూపుతాయి. ఒక మాట గాని, ఒక ఆలోచన గాని, ఒక చిన్న నిర్ణయం గాని మీ భవిష్యత్తు దిశను పూర్తిగా మార్చగలుగుతుందండి. మీరు ఇప్పటి వరకు వదిలేసిన అవకాశాలు గాని, పట్టించుకొని సంకేతాలు గాని ఇప్పుడు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది మీకు పరీక్ష కాదండి. మీరు అసలు ఏం కోరుకుంటున్నారు, ఏది మీకు అవసరం లేదు అన్నది మీకే స్పష్టంగా అర్థమయ్యే అద్భుతమైన సమయం అండి ఇది. ఈ 3 రోజులు కూడా నిశ్శబ్దంగా పరిస్థితులను గమనించడం చాలా ముఖ్యం. మీరు ఇప్పటి వరకు చేస్తున్న ఒకే ఒక పెద్ద తప్పు ఏంటి అంటే, మీ విలువను ఇతరుల స్పందనలతో కొలుసుకోవడం. ఎవరు నన్ను గుర్తించారు, ఎవరు నన్ను పట్టించుకోలేదు అనే ఆలోచనలో మీరు మీ శక్తిని కోల్పోతూ ఉన్నారు. మీరు ఎవరో ఇతరులు నిర్ణయించాల్సిన అవసరం లేదు. ఈ దశలో మీరు మీ మీద నమ్మకం పెట్టుకోవాలి. మీ మనసు చెప్పేదాన్ని వినాలి. బయట జరిగే అనవసరమైన శబ్దాలను తగ్గించండి. మీరు ఇలా చేసిన క్షణం నుంచే మీ జీవితంలో మార్పు వేగంగా మొదలవుతుంది. ఇది నెమ్మదిగా జరిగిన అత్యంత స్థిరంగా ఉంటుంది. మీ జీవితంలో దూరం అవుతున్న వ్యక్తుల అసలు అర్థం ఏమిటి? కన్యా రాశి వారు ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం గ్రహించాలి. మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు మెల్లగా దూరం అవుతున్నారు. ఇది మీకు తాత్కాలికంగా బాధగా అనిపించవచ్చు, కానీ నిజానికి మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న బంధాలు సహజంగానే విడిపోతూ ఉన్నాయి. మీరు ఎంత ప్రయత్నించినా నిలవని సంబంధాలు కానీ ఇకపై మీ జీవితంలో ఉండకూడదని సంకేతం అండి ఇది. ఈ విడిపోవడం మీకు తాత్కాలికంగా ఆవేదన కలిగించిన ఆ స్థలంలోనే రేపటి కొత్త ఆశలకు పునాది పడుతుంది. ఈ దశలో పెద్ద లాభాలు ఒక్కసారిగా కనిపించకపోవచ్చు, కానీ లోపల నుంచి మార్పు మొదలవుతుంది. మీరు చేసిన కృషి ఎవరికీ తెలియకపోయినా కాలం అన్నింటినీ కూడా నమోదు చేస్తుంది. ఆలస్యమైనా సరే మీకు న్యాయం మాత్రం తప్పకుండా జరుగుతుందండి. ఉద్యోగం, వ్యాపారం లేదంటే ఆర్థిక విషయాల్లో చిన్న చిన్న అవకాశాలు వస్తాయి. అవి ఇప్పుడు చిన్నవిగా కనిపించిన భవిష్యత్తులో పెద్ద ఫలితాలకు దారితీస్తాయి. ఈ సమయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు వెళ్ళడమే మీకు అత్యంత శ్రేయస్కరం. ఈ 3 రోజుల్లో కూడా మీ పాత్ర ఏమిటి తెలుసుకోవడం చాలా ముఖ్యమండి. ఎందుకు అంటే, ఎన్నో నిందలు భరించి ఒంటరిగా పోరాటం చేసి నమ్మిన వారి చేతుల్లో మోసపోయి ధర్మం కోసం నిలబడిన మీకు మీరు కలలో కూడా ఊహించని గౌరవం, శాశ్వత విజయం లభించబోతున్నాయి. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, నేను అందరికీ మంచి చేశాను, ఎవరికీ ద్రోహం చేయలేదు, మరి నాకే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి, నా వాళ్ళే నన్ను ఎందుకు ఒంటరిని చేసి నా పైన నిందలు వేస్తూ ఉన్నారు, నా కన్నీళ్ళు, నా కష్టాలన్నీ ఎప్పుడు పోతాయి అని. ఒక్క క్షణం ఆగండి. నేను ఇప్పుడు మీకు అసలు విషయం చెప్పబోతున్నాను. శాస్త్రంలో ఒక బలమైన మాట చెప్పబడింది. భూమిపై నడిచే ప్రతి ఒక్క మనిషి యొక్క నడవడికను, భవిష్యత్తును గ్రహాల గతే పూర్తిగా నిర్ణయిస్తాయండి. ఈ రోజు మీ రాష్ట్రాధిపతి అయిన బుధుడు మరియు దేవగురు బృహస్పతి, మహాదేవుని అనుగ్రహం అన్నీ కూడా కలిసి ఒకే అద్భుతమైన శక్తి రూపంలో మీ ముందుకు రాబోతున్నాయి. ఈ యోగం మీ బుద్ధి కుశలత, కర్మకు తగిన ఫలితాన్ని ఇస్తుంది. బ్రహ్మదేవుడు లాగా ప్రతి కష్టాన్ని, మీ సహనాన్ని త్రాసులో వేసి మరీ చూసే సమయం కూడానండి ఇది. బృహస్పతి మీ జ్ఞానాన్ని మరియు ఆశీర్వాదాలను నెరవేరుస్తూ ఉన్నాడు. అన్ని ఆపదల నుంచి మిమ్మల్ని రక్షిస్తూ ఉన్నాడు. మహాదేవుని 3వ కన్ను శక్తి మీలో ప్రతికూలతను భస్మం చేసి కొత్త మార్గాన్ని కూడా చూపిస్తుంది. ఈ శక్తులన్నీ కూడా ఈ 3 రోజుల్లో కన్యా రాశి వారిపై ఒకేసారి దృష్టిని పెట్టబోతున్నాయి. ఈ యోగాన్ని మరింత ప్రత్యేకంగా మార్చే మరో ముఖ్యమైన విషయం అండి, మీ కెరియర్, సాంకేతిక రంగం, విదేశీ ప్రయత్నాలకు సంబంధించినది. చాలా కాలంగా నత్తనడగ్గా సాగుతూ మధ్యలో ఆగిపోయిన పనులకు, మీ బంధాలకు, ఆర్థిక విషయాలకు సంబంధించిన సమస్యలు గత కొన్ని నెలలుగా మిమ్మల్ని తీవ్రంగా ఆలోచింపజేశాయి. ఎలాంటి ఫలితం కల్పించక మీరు తీవ్ర నిరాశ చెందారు. కానీ ఆ సమస్యలన్నింటికి కూడా ఎప్పుడు తెరపడబోతుంది. కన్యా రాశి వారికి ఈ రోజులు మీ జీవితాన్ని ఒక సరికొత్త శిఖరానికి తీసుకువెళ్లే అద్భుతమైన గాలి లాంటివి. ఒకవైపు మీ గతం నుండి నమ్మక ద్రోహాలు చేసిన ద్రోహాలు, ఎదుటివారి వేసిన అపనిందలు, ఒంటరితనం, మిమ్మల్ని అణగదొక్కాలని చూసిన ఆ స్వార్థపరులందరూ కూడా మీ కళ్ళ ముందే ఉన్నారు. మరోవైపు మాత్రం మీ ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. మీరు కన్నా స్వతంత్ర ఆశయాలు, మీ నిజాయితీకే దక్కాల్సిన గౌరవం, ఈ రోజు మీ గుండెల్లో గట్టిగా దాచుకున్న ఆశలు అన్నీ కూడా నెరవేరే సమయం కూడా రాబోతుందండి. ఇప్పుడు చెప్పండి, మీరు ఎటువైపు ఉంటారు? భవిష్యత్తు వైపు అడుగులు వేస్తారు కదా. అయితే గత కొంతకాలంగా కన్యా రాశి వారు ఏదో ఒక గుండె కోతను అనుభవిస్తే ఉన్నారు. పైకి అందరికీ గంభీరంగా ఏ బాధ లేనట్లుగా కనిపిస్తూ ఉన్నా లోపల మాత్రం జరిగిన మోసాలను, అవమానాలను, ఆర్థిక సమస్యలను తలుచుకుంటూ ఒంటరిగా కన్నీరు పెట్టుకుంటూనే ఉన్నారు. కొంతమంది జీవితాల్లో ఎంత శ్రమించినా ధనం నిలకడలేక అప్పుల బాధలతో సతమతమవుతూ ఉన్నారు. అలాంటి వారి కోసం ఈ ఆఖరి 3 రోజుల్లో కూడా అద్భుతమైన మార్పులను తీసుకురాబోతున్నాయండి. వృత్తిలో అవకాశాలను మలుచుకోండి. ఈ నెల చివరి రోజులు మీ రాష్ట్రాధిపతి బుధుడు అసాధారణమైన బలంతో ఉన్నాడు. మీలోని ఈ తక్షణమైన బుద్ధి కుశలతను ఉపయోగించి మీ రోజువారీ పనులను క్రమబద్ధీకరించుకోండి మరియు మీ వృత్తిపరమైన కీర్తి ప్రతిష్టలను గణనీయంగా పెంచుకోండి. 11వ ఇంట్లో గురువు ఉచ్చ స్థితిలో తన సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు కాబట్టి కొత్త మరియు అత్యంత లాభకరమైన
ఉన్నతమైన ఆర్థిక మార్గాలను తెరుచుకోవడానికి మీ తోబుట్టువులు మరియు వృత్తిపరమైన పరిచయాలపై ఆధారపడండి. 12వ ఇంట్లో కేతువు సంచారం కారణంగా మీలో లోతైన అభద్రతా భావాలు లేదంటే ఒంటరితనం అనే ఒక భావన పెరిగిన ఆ హేతుబద్ధం కాని భయాలను ఎదుర్కొనేందుకు ఆచరణాత్మకమైన రోజువారీ పనుల్లో చురుగ్గా అయితే పాల్గొనండి. 7వ ఇంట్లో కొనసాగుతున్న శని అంటే వక్ర శని ప్రభావం వల్ల వ్యాపార భాగస్వామ్యాలు కానీ మరియు వ్యక్తిగత విషయాల్లో కానీ చిన్నపాటి ఆలస్యాలు అయితే ఎదురవుతాయండి. ప్రస్తుతం ఎలాంటి బలవంతపు నిర్ణయాలు తీసుకోవద్దండి. క్రమశిక్షణతో కూడిన ఓర్పే ఈ బంధాలను చివరి వరకు సురక్షితంగా నిలబెడుతుందని నమ్ముకోండి. అయితే ఈ 3 రోజులు కూడా మీ జీవితంలో ఒక సరికొత్త స్వర్ణ అధ్యాయాన్ని ఎక్కించబోతున్నాయి. ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోకండి. మీపై మీ శక్తిపై ఉన్న ఆ నమ్మకాన్ని గట్టిగా పట్టుకొని ముందుకు అడుగు పెట్టండి. ఈ అద్భుతమైన సమయం మీ జీవితంలో గొప్ప విజయాలు సాధించాలని మనసారా కోరుకుంటున్నామండి. కుటుంబంలో మీ పాత్ర మారుతున్న సూచనలండి. ఇప్పటి వరకు మీరు కుటుంబ బాధ్యతలను మౌనంగా మోసారు. ఎవరికీ తెలియకుండా ఎన్నో విషయాలు భరించారు. కానీ ఈ 3 రోజుల్లో కూడా కొంతకాలంగా ఉన్న అపార్థాలు క్రమంగా తొలగిపోతాయండి. అయితే మీరు కూడా ఈ 3 రోజుల్లో కూడా కాస్త స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంటుంది. నిజం చెప్పడం మొదట కొంచెం కష్టం అనిపించినా చివరికి అది మీకు అంతులేని శాంతిని ఇస్తుంది. మీ మనసులో పెరుగుతున్న ఆధ్యాత్మిక ఆకర్షణ ఈ సమయంలో మీకు ఆధ్యాత్మిక విషయాలపై అంతర్మదనంపై ఆసక్తి పెరుగుతూ ఉంటుందండి. ఇది పారిపోవడం కాదు, మీలోని నిజమైన శక్తిని వెతుక్కునే లోపల ప్రయాణం. విశ్వం, విధి, కర్మ వంటి విషయాలపై మీ ఆలోచనలు మారుతూ ఉంటాయండి. మీరు అనుభవించిన ప్రతి బాధకు ఒక అర్థము ఈ ఆఖరి 3 రోజుల్లో కూడా మీకు కనిపించడం అనేది మొదలవుతుంది. ప్రార్థన, ధ్యానం కానీ లేదంటే నిశ్శబ్దంగా ఉండడం ద్వారా మీరు లోతైన బలాన్ని పొందుతారు. ఈ బలమే రాబోయే అద్భుతమైన మార్పులను స్వీకరించేందుకు మిమ్మల్ని పూర్తిగా సిద్ధం చేస్తుందండి. ఈ 3 రోజుల్లో కూడా మీరు ఒక కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది. అది సంబంధం కావచ్చు, పని కావచ్చు, లేదంటే మీ వ్యక్తిగత జీవితమైనా కావచ్చు. ఈ నిర్ణయం తీసుకునే ముందు కొన్ని సంకేతాలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. పునరావృతమయ్యే ఆలోచనలు కానీ, ఒకే విషయం గురించి పదే పదే మనసులో మొదలటం కానీ, ఇవన్నీ మీకు సరైన మార్గం చూపే సూచనలే. ఈ సమయంలో పూర్తి అవగాహనతో, ప్రశాంతమైన మనసుతో నిర్ణయం తీసుకుంటే మీ భవిష్యత్తు దిశ పూర్తిగా మారిపోతుందండి. అయితే కన్యారాశి వారు ఇప్పటి వరకు తమలో ఉన్న శక్తిని పూర్తిగా గుర్తించలేదు. ఇతరుల అవసరాల కోసం, పరిస్థితుల కోసం మీరు మీ సామర్థ్యాన్ని తగ్గించుకొని జీవించారు. ఇప్పుడు ఆ కఠినమైన దశ ముగియబోతుందండి. మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానం, ప్రతి విఫలం మిమ్మల్ని అంతర్గతంగా ఎంతో బలంగా తయారు చేశాయి. ఈ సమయంలో మీరు మీ మీద పూర్తి నమ్మకం పెట్టుకుంటే ఇతరుల విమర్శలు లేదంటే అభిప్రాయాలు మిమ్మల్ని ఏ మాత్రం ప్రభావితం చేయలేవు. మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. మీరు అసలు ఏం చేయగలరో మీకే ఆశ్చర్యం కలిగే స్థాయికి అయితే ఎదుగుతారండి. గతంలో తీసుకున్న ఒక నిర్ణయం గురించి లేదంటే ఒక తప్పు గురించి మీరు ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు బాధపడుతూ ఉండవచ్చు. ఆ సమయంలో మీరు చేసినది పొరపాటు అని అనిపించవచ్చు. కానీ ఆగస్టు ఆఖరి రోజుల్లో కూడా అదే అనుభవమే మీకు గొప్ప మార్గదర్శకంగా మారుతుంది. అదే తప్పును మళ్ళీ చేయకుండా ఉండేందుకు జీవితం మీకు ఒక మరో అద్భుతమైన అవకాశము ఇస్తుందండి. ఈసారి మీరు కేవలం భావోద్వేగాలకు కాకుండా మీ అనుభవంతో నిర్ణయం తీసుకుంటారు. ఇది మీ జీవితాన్ని అత్యంత సురక్షితమైన దిశలో నడుస్తుందండి. గతం మిమ్మల్ని కట్టిపడేయడానికి రాలేదు, మిమ్మల్ని మేలుకొల్పడానికి వచ్చిందని ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 3 రోజుల్లో కూడా మీ సంబంధాల్లో మబ్బులు తొలగిపోయి పూర్తి స్పష్టత అనేది వస్తుంది. ఎవరు నిజంగా మీతో ఉన్నారు, ఎవరు మిమ్మల్ని కేవలం ఉపయోగించుకున్నారు అనేది కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మొదట కొంచెం బాధగా అనిపించినా కూడా అత్యంత అవసరమైన నిజమండి. మీరు ఇకపై అర్థం కాని భారంగా మారిన బంధాలను మోసుకుంటూ ఉండలేరు. కేవలం మీ మనసుకు గౌరవం ఇచ్చే సంబంధాలని మొదట ప్రాధాన్యత ఇస్తారు. ఈ మార్పు వల్ల మొదట కొంచెం ఒంటరితనంగా అనిపించవచ్చు, కానీ అదే ఒంటరితనం మిమ్మల్ని మీతో మీరు మళ్ళీ కలిసేలాగా చేస్తుంది. ఇప్పటి వరకు రేపటి గురించి ఆలోచిస్తే ఒక రకమైన భయం వచ్చేది. ఏమవుతుందో తెలియని పరిస్థితి మిమ్మల్ని లోపల నుంచి కూడా కుదిపివేసేది. కానీ ఇప్పుడు ఆ భయం క్రమంగా తగ్గిపోతుందండి. మీ జీవితంలో జరిగిన సంఘటనలు మీకు ఒక పెద్ద పాఠాన్ని, బోధనను ఇచ్చాయి. మీరు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలరని మీపై మీకే నమ్మకం కూడా పెరుగుతుంది. సమస్యలు వస్తాయి, కానీ అవి మిమ్మల్ని రాబోయే రోజుల్లో మరింత శక్తివంతులుగా మారుస్తాయి. ఈ సమయంలో మీరు దేవుడిని కేవలం ఆపద వచ్చినప్పుడు లేదంటే అవసరానికి మాత్రమే కాకుండా ఒక లోతైన భావంతో తలుస్తారు. ప్రార్థన మీకు కేవలం ఒక అలవాటు కాదండి, ఒక దివ్య అనుభూతిగా మారుతుంది. మీరు అడగకపోయినా అవసరమైన దాన్ని ఆ పరమాత్మ మీకు అందిస్తున్నాడని స్పష్టంగా అనిపిస్తూ ఉంటుంది. జీవితంలో అన్ని మన చేతుల్లో లేవనే అంగీకారం మీ మనసును చాలా తేలిగ్గా మారుస్తుంది. ఆ విశ్వాసంతో మీరు ముందుకు అడుగు వేస్తే మీకోసం మార్గం స్వయంగా తెరుచుకుంటుందండి. అయితే కొందరు సంబంధాలలో అందరినీ కలిపి ఉంచాలని చూస్తే చివరికి వారు విడిపోయి మీపైనే నిందలు వేస్తూ ఉన్నారు. మరికొందరు తమ భవిష్యత్తు ఏమైపోతుందో అని తీవ్రమైన నిరాశ చెందుతూ ఉన్నారు. ఇంకొందరికి సమాజంలో తమకు తగిన న్యాయం జరగలేదని, అదృష్టం పూర్తిగా చేజారిపోయిందని బాధపడుతూ ఉన్నారు. అలాంటి వారి కోసం ఇప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన విషయం చెప్తానండి, శ్రద్ధగా వినండి. బ్రహ్మదేవుడు సృష్టిని నిర్మించినప్పుడు ఆయన ప్రతి ఆత్మ యొక్క నుదుటిపై ఒక గీతను గీస్తాడు. ఆ గీతను పూర్తిగా మార్చలేము, కానీ గ్రహాలన్నీ కలిసి వచ్చినప్పుడు, దేవతల శక్తులన్నీ ఏకమైనప్పుడు ఆ నుదుటి గీత కొంచెం సానుకూలంగా అనేది మారుతుంది. ఈ రాబోయే రోజుల్లో కన్యారాశి వారికి విధిరాత అలాగే సానుకూలంగా మారబోతుందండి. ప్రతి మార్పుతో ఒక అగ్ని పరీక్ష కూడా వస్తుంది. ఆ అగ్ని పరీక్ష ఈ రోజు మీ తలుపు తట్టబోతుంది. ఇప్పుడు మీరు ధైర్యంగా తలుపు తీస్తారా లేదా అలాగే పాత భయాలతో బ్రతుకుతారా అనేది
అనేది పూర్తిగా మీ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. అయితే సముద్ర మదనం సమయంలో ముందుగా విషం పుట్టినట్లే ఈ రోజు నుంచి రాబోయే 3 రోజుల్లో కూడా కన్యా రాశి వారి మనసులో కూడా అలాంటి మానసిక పోరాటమే జరగవచ్చు. వస్తున్న కష్టాలు, ఎదురవుతున్న అవరోధాలు అన్నీ కూడా కేవలం తాత్కాలికమేనండి. ఆ తర్వాత మీకు కర్మ ఫలదాత అందించే అమృతం తప్పకుండా లభిస్తుంది. ఆ అమృతం లాంటి శుభవార్త ఈ ఆఖరి రోజుల్లో మీకు చాలా త్వరలోనే మీ దగ్గరకైతే రాబోతుంది. అయితే మీరు దానికి ముందు ఇంకొక అద్భుతమైన విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యమండి. మీరు ఎక్కడ కూడా ఎప్పుడు విని ఉండని ఒక రహస్యం అండి ఇది. రాబోయే 3 రోజుల్లో కూడా ప్రత్యేకమైన రాత్రి మీ జీవితంలో సరికొత్త వెలుగును కూడా నింపబోతుంది. అవునండి, ఇది నిజం. రాబోయే రోజుల్లో మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్తలను కూడా వినబోతూ ఉన్నారు. ఈ 3 రోజుల్లో కూడా కన్యా రాశి వారికి అత్యంత ప్రత్యేకమైనవి. ఈ రాబోయే 3 రోజుల్లో శనిదేవుని కృప మరియు గురు గ్రహ అనుగ్రహము రూపంలో బ్రహ్మశక్తి మీ జీవితంలో ఒక సరికొత్త పునాదిని నిర్మిస్తూ ఉంది. కానీ ఈ ప్రారంభం మీకు పైకి అనుకున్నట్లుగా సాధారణంగా అయితే ఉండదండి. ఈ ప్రారంభం మీలోని ఉన్న దృఢమైన సంకల్పంతో మొదలవుతూ ఉంటుంది. మీ మనసులోని అకస్మాత్తుగా వచ్చే ఒక లోతైన ఆలోచన ఈ 3 రోజులు కూడా ఏదైనా కావచ్చు. ఆ ఆలోచన వచ్చినప్పుడు దానిని భయంతో వదిలేవద్దండి, నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకు అంటే పరమాత్మ సంకేతం ఎప్పుడు కూడా మనసులోని స్వచ్ఛమైన ఆలోచనల ద్వారానే వస్తుంది. మీ రాశ్యాధిపతి అయిన బుధుడు ఈ చివరి రోజుల్లో వృత్తికి సంబంధించిన స్థానంలో బలంగా ఉండడంతో మీ వృత్తి జీవితంలో గణనీయమైన పురోగతి రంగం సిద్ధమైంది. ఈ 3 రోజుల్లో కూడా మీకు విశ్లేషణాత్మకమైన నైపుణ్యాలు కానీ, కమ్యూనికేషన్ కానీ, ఉన్నతాధికారుల నుంచి కూడా తీవ్రమైన గౌరవాన్ని కూడా పొందబోతున్నారు. కార్యాలయంలోని సంక్లిష్టమైన పనులను ఎలాంటి ఇబ్బంది లేకుండా సులువుగా పూర్తి చేయడానికి ఇవి దోహదపడతాయండి. అయితే ఇదే సమయంలో కుజుని ప్రభావం వల్ల మీ ఆశయాలలో తీవ్రమైన దూకుడు శక్తి నిండుగా ఉంటుంది. ఈ డ్రైవ్ పనులను సాధించడంలో మీకు సహాయపడినప్పటికీ కూడాను అధికారులతో దూకుడుగా గొడవలకు దిగే ప్రమాదాన్ని కూడా తెస్తుంది. కాబట్టి కార్యాలయ రాజకీయాల వైపు కాకుండా మీ ఉద్రిక్త శక్తిని పూర్తిగా ఉత్పాదకమైన పనులపైకి మళ్లించండి. ఈ ఆఖరి 3 రోజుల్లో కూడా మీ హోదాను పెంచగల ప్రభావవంతమైన సహచరులతో మీరు సులభంగా కనెక్ట్ అవుతారు. ఆకస్మిక వృత్తిపరమైన ఖర్చులను తట్టుకోవడానికి మీ ఖచ్చితమైన ప్రణాళికపై ఆధారపడండి. వ్యాపారవేత్తలకు ఈ ఆఖరు అత్యంత డైనమిక్గా మరియు లాభదాయకంగా ఉంటుందండి. బుధుడు మరియు గురువు మీ వ్యాపార నెట్వర్క్లను విపరీతంగా విస్తరింపజేస్తున్నారు. ఇది అధిక విలువ కలిగినట్లుగా క్లయింట్ స్థిరంగా వచ్చేలాగా చేస్తుంది. మీ ఆచరణాత్మక అంతఃప్రేరణ నమ్మండి మరియు ఊహాత్మక వ్యాపార సలహాల కోసం మీ తోబుట్టువులు లేదంటే గురువులను ఉపయోగించుకోండి. అయితే మీరు కోల్పోయిన దానికన్నా కూడా ఎక్కువగా పొందే సమయం అండి. గతంలో మీరు చాలా కోల్పోయారు. మనుషులు, అవకాశాలు, నమ్మకాలు. ఆ లోటు ఇంకా మీ హృదయంలో అలాగే ఉంది. కానీ ఈ దశలో జీవితం మీకు తిరిగి ఇవ్వడం మొదలు పెడుతుంది. అది మీరు ఊహించిన రూపంలో కాకపోవచ్చు, కానీ మీరు సరిగ్గా ఏది అవసరమో ఆ రూపంలో అయితే వస్తుంది. కొత్త అవకాశాలు, కొత్త వ్యక్తులు మీ జీవితంలోనికి వస్తారు. ఇవన్నీ మీకు ఉన్నతమైన పాఠం నేర్పడానికి వచ్చేవి. కోల్పోయిన దానికన్నా కూడా మీరు పొందబోయే లోతైన శాంతి మరియు స్థిరమైన ఆశ అండి. మీ జీవితంలో సొంత విలువను గుర్తించే సమయం కూడానండి. ఇప్పటి వరకు మీరు మిమ్మల్ని ఇతరులతో పోల్చుకుంటూ ఉన్నారు. వారి విజయాలు చూసి మిమ్మల్ని మీరు తక్కువగా భావించారు. కానీ ఇప్పుడు మీరు ఎవరు, మీ ప్రయాణం ఏమిటో మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇతరుల అంగీకారం మీకు అవసరం లేదని, మీ స్వంత అంగీకారమే అత్యంత ముఖ్యమని గ్రహిస్తారు. ఈ ఆత్మగౌరవం మిమ్మల్ని లోపల నుంచి కూడా నిరంతరం నిలబెడుతుందండి. ఆ మహాదేవుని కృపతో కొత్త జీవితం మొదలయ్యే అద్భుతమైన సంకేతం అండి. ఈ ముగింపు అనేది నిజానికి ఒక ముగింపు కాదు, ఒక అద్భుతమైన ప్రారంభం. మీరు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి కన్నీటి వెనక ఒక బలమైన అర్థం ఉందని ఇప్పుడు మీకు తెలుస్తుంది. మహాదేవుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు. కేవలం రాబోయే విషయాల కోసం మిమ్మల్ని సిద్ధం చేశాడు. మీరు పూర్తి నమ్మకంతో ముందుకు అడుగు వేస్తే మీకోసం మార్గం స్వయంగా తెరుచుకుంటుందండి. ఈ మార్పు నెమ్మదిగా జరిగిన మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి మాత్రం కలిగి ఉంటుంది. మహాదేవుడు ఒక విషయాన్ని ఎప్పుడు కూడా మరవడండి. నిశ్శబ్దంగా భరించిన వారి అసలు బలం ఒక రోజులో బయటపడుతుంది. మీరు ఇకపై మీ విలువను తక్కువగా భావించరు. మీ మనసును అర్థం చేసుకొని వారిని పట్టుకుని వేలాడరు. భయంతో కాకుండా ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారండి. ఇది కేవలం రాశి ఫలితం కాదు, ఒక హెచ్చరిక అని, ఇది ఒక దివ్య మార్గదర్శనం అని. మీ మాటలు మీ మనసుకు తాకితే ఇది మీకోసమే వచ్చిన ప్రత్యక్ష సందేశం అండి. ఇప్పుడు ఒక చిన్న పని చేయండి. నిశ్శబ్దంగా కూర్చుని ఓం నమః శివాయ అని 11 సార్లు మనసారా జపించండి. ఎలాంటి కోరికలు కోరవద్దండి. దేవుణ్ణి ఏమీ కూడా అడగవద్దు. కేవలం పరిపూర్ణంగా నమ్మండి. ఎందుకంటే శివుడు కేవలం మాటలతో కాకుండా పరిస్థితులతోనే మనిషి జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. ఈ ఆలోచన మీ స్వతంత్ర వృత్తికి సంబంధించినది కావచ్చు, మీ కుటుంబ బంధాలకు సంబంధించింది కావచ్చు, మీరు మనసులో ఆరాటపడుతూ ఉన్న ఏదైనా విషయమైనా కావచ్చు. దీనిపై మీ పూర్తి దృష్టి పెట్టండి. ఎందుకంటే ఇది నేరుగా మీకోసం భగవంతుడు పంపిన సంకేతం. ఇప్పుడు మీలో ఒక ప్రశ్న రావచ్చు, దేవుడు నా కోసం ఎవరితో పోరాడుతున్నాడు, ఎలా పోరాడుతున్నాడు అని. నిజానికి వారు ఎవరితో పోరాడుతున్నారు అంటే మీ కష్టాన్ని దోచుకుని మిమ్మల్ని అవమాన పాలు చేసి మీ వెనకాల గోతులు తవ్విన వారితో, మీలోని ప్రతికూల శక్తులతో ఆ మహాశక్తి పోరాడుతుంది. మీ జీవితంలో మీరు పడిన కష్టానికి, మీరు ఇలాంటి దుస్థితికి అసలు అర్హులు కాదండి. కాబట్టి ఆ దైవమే మీ తరపున నిలబడింది. ఇక్కడ
అయితే ఈ సమయంలో SNK అనే అక్షరాల పేర్లు మొదలయ్యే వారితో మాత్రం మీకు సంబంధం ఉండవచ్చు. వారు ఒక స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చండి. మీకు దగ్గరగా ఉన్నవారు కావచ్చు, లేదా దూరంగా ఉన్నవారైనా కావచ్చు. వారు మీ ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అనేది అడగవచ్చు, లేదా మీకు అత్యంత దగ్గరగా ఉంటూ మిమ్మల్ని అన్ని విధాలా నమ్మిస్తూ మరోలాగా ప్రవర్తించవచ్చు. కాస్త అప్రమత్తంగా అయితే ఉండండి. అలాగే ఇదే సమయంలో మరొక అద్భుతం కూడా జరగబోతుంది. ఇప్పుడు చెప్పిన ఈ అక్షరాలలో పేర్లు మొదలయ్యే వారిలో ఒక వ్యక్తితో మీకు గతంలో ఒక చిన్న గొడవ కూడా జరిగి ఉండవచ్చు. అయితే మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు అనుకోని విధంగా వారే వచ్చి మీకు సహాయం చేస్తారు. దీనిని చూసి మీరు అసలు ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో పడిపోతూ ఉంటారు. అయితే ఈ సమయంలో దేవుడు మీకు ఇచ్చే కొన్ని ప్రత్యక్షమైన సంకేతాలను మీరు తప్పకుండా గుర్తించాలండి. ఈ 3 రోజులు కూడా కొన్ని మంచి సంకేతాలు, కొన్ని హెచ్చరికలు గమనించాలి. మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరుగుతుంది అనుకున్న క్షణంలో అకస్మాత్తుగా ఎక్కడి నుంచో ఒక ఆవు వచ్చి మిమ్మల్ని కాపాడడం, లేదంటే ఏదైనా ఒక శివాలయం గంట శబ్దం అకస్మాత్తుగా వినిపించి మీకు సడన్ గా ఆగిపోవడం, దానివల్ల ప్రమాదం తప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది అదృష్టంగా కాదండి, సాక్షాత్తు దైవమే ఆ రూపంలో వచ్చి మిమ్మల్ని రక్షిస్తుంది అనటానికి బలమైన సంకేతం. అలాగే మీ నిద్రలో కలలో మహాదేవుడు లేదంటే హనుమంతుడు స్వయంగా కనిపించి మీతో మాట్లాడడం, మీ సమస్యకు భరోసా ఇచ్చినట్లుగా అనిపించడం, రూపాయి కూడా లేదనుకున్న సమయంలో అకస్మాత్తుగా డబ్బు చేతికి అందడం, ఇవన్నీ దైవ రక్షణ మీతో ఉంది అనడానికి స్పష్టమైన సంకేతాలండి. ఇదే సమయంలో కొన్ని దైవిక హెచ్చరికలు కూడా ఉన్నాయండి. ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు వెంటనే 3 అంతకంటే ఎక్కువ శుభాలు జరిగాయి అంటే మాత్రం ఆ పనిని కొద్దిగా ఆపండి, లేదంటే ఏదైనా నష్టం జరగవచ్చు. అలాగే మీ ప్రమేయం లేకుండా వేరే వారు మీ గురించి తప్పుగా మాట్లాడడం, మీ బంధువులతో గొడవలు పడటం జరిగాయి అంటే అక్కడ మీరు పూర్తిగా మౌనంగా ఉండండి, వారితో వాదనకు ఆపేయండి. అలాగే ఇంట్లో డబ్బు ఒకచోట జాగ్రత్తగా పెట్టింది కనిపించకుండా పోతే మీ ధనానికి అక్కడ రక్షణ తగ్గింది అని అర్థం. కాబట్టి డబ్బులను మరింత జాగ్రత్తగా కాపాడుకోండి. ఇక కుటుంబ విషయానికి వస్తే పిల్లలు మీ మాట వినడం కొంచెం కష్టంగా మారవచ్చు. అలా అని వారిపై అరవటం, కోపగించుకోవడం చేయవద్దండి. కొద్ది రోజుల్లోనే వారే మారిపోతారు. కన్యా రాశి వారి జీవితంలో కళ్యాణ కాలం కూడా ఆఖరి 3 రోజులు ఒక రాత్రి అపరిచిత వ్యక్తి ద్వారా ప్రారంభం కావచ్చు. మీకు తెలియని ఒక ఫోను అంటే వాళ్ళు ఫోన్ చేయడం కానీ, మెసేజ్ చేయడం, లేదంటే అకస్మాత్తుగా ఎదురవడం అయితే జరగవచ్చు. ఇది మీకు చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ అక్కడ నుంచే మీ జీవితంలో అసలైన మలుపు అనేది మొదలవుతుందండి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం అండి. చాలా మంది ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలని ఎంతో కాలంగా ఒక విషయం గురించి పదే ఆలోచిస్తూ ఉన్నారు. విదేశీ ప్రయత్నాలు కావచ్చు, ఉద్యోగ మార్పు కావచ్చు, వ్యాపారంలో మార్పు కావచ్చు, కుటుంబంలో ప్రశాంతత కోసం, లేదంటే స్వతంత్రంగా ఎదగడానికి ఒక మార్గం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. మీరు అలాంటి స్థితిలో ఉంటే మాత్రం శ్రద్ధగా వినండి. నిరాశ వల్ల మీరు చేయలేకపోయిన పనిని, భయం వల్ల మీరు చేయలేకపోతున్న అడుగును ముందుకు వేయడానికి ఇదే అత్యంత సరైన సమయం అండి. దైవ యోగంలో వేసే ధర్మబద్ధమైన అడుగు ఎప్పటికీ కూడా శాశ్వత విజయాన్ని ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఉద్యోగం మరియు వ్యాపార పరంగా ఈ 3 రోజులు కూడా చాలా కీలకం. గత కొంతకాలంగా జరిగిన ఒక మొండి పని అకస్మాత్తుగా స్పీడ్గా ముందుకైతే వెళ్తుంది. విదేశీ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయండి. ఉద్యోగం చేసే వారి పని చోట నుంచి కూడా విశేషమైన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇది కేవలం కెరీర్ మరియు శత్రువుల గురించే కాదండి, అసలు అద్భుతమైన రహస్యం కూడా ఉంది. దేవతల అనుగ్రహం యొక్క అతిపెద్ద రహస్యం కన్యా రాశి వారి కోసం ప్రత్యేకంగా చెప్పబడిన ప్రేమ మరియు ఆత్మీయ బంధాలు, పరమ పవిత్రమైన బంధాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. కన్యా రాశి వారి జీవితంలో రాబోయే 3 రోజులు కూడా బంధాల కొత్త అధ్యాయం రాబోతుంది. ఒంటరిగా ఉన్న వారికి, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి, మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకునే ఒక పరిణతి చెందిన వ్యక్తి మీ జీవితంలోనికి అడుగుపెట్టే మార్గం కూడా సుగమమవుతుంది. దాంపత్యంలో ఉన్న కొన్ని రోజులుగా అపార్థాలతో దూరంగా జరిగిన దంపతులకు దేవతల దివ్య ఆశీస్సులు లభిస్తున్నాయండి. ఈ రాబోయే 3 రోజుల్లో కూడా ఆ బంధంలో ఒక కొత్త తీపిదనం రాబోతుంది. దూరాలన్నీ కరిగిపోయే క్షణం కూడా వస్తుంది. మీ మధ్య ఉండాల్సిన ఆ ప్రేమ మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. అయితే ఒక చిన్న నిబంధన కూడా ఉందండి. ఆ బంధంలో మొదటి అడుగు మాత్రం మీరే ముందుకు వేయాలి. మీలోని గంభీరతను అంతా పక్కన పెట్టి కేవలం మీ మనసు చెప్పే స్వచ్ఛమైన నిజాన్ని అయితే వినండి. ఇప్పుడు ఒక పెద్ద విషయం అండి, ధనం, లక్ష్మీదేవి కటాక్షం. కన్యా రాశి వారికి రాబోయే 3 రోజుల్లో కూడా ఆర్థికంగా అత్యంత ముఖ్యమైనవి. బహుశా మీరు ఎక్కడైతే ఊహించలేదో ఆ ధనం ఏదో ఒక మార్గం నుంచి కూడా ఏకంగా 3 మార్గాల నుంచి రాబోతుంది. ఒకటి మీకు తెలిసిన సాధారణ మార్గం, రెండవది వేరే వ్యక్తి ద్వారా, ఇక మూడవది మీరు అసలు ఊహించని మరొక అద్భుతమైన మార్గం ద్వారా. అయితే ఈ 3 మార్గాలు కూడా మీరు ఎలా చూస్తారు, ఆ ధనాన్ని మీరు మీ చేతికి ఎలా తెచ్చుకుంటారు అనేది పూర్తిగా మానసిక దృక్పథం పైన ఆధారపడి ఉంటుంది. అయితే మీరు ముందుగా ఒక పని చేయండి. మీ మనసులోని కష్టాలని పూర్తిగా తొలగిపోవాలని పరమేశ్వరుని మనసారా ప్రార్థించండి. ఇక 7వ ఇంట్లో ఉన్న వక్రశని నిరంతరం ఉనికి కారణంగా గృహ జీవితం కొంతవరకు ప్రభావంతో అవుతుంది. మీ వివాహ జీవితంలో లేదంటే భాగస్వాములతో దీర్ఘకాల జాప్యాలను సృష్టిస్తూ ఉంటుంది. మీ జీవిత భాగస్వామి లేదంటే సన్నిహితులు దూరంగా ఉన్నట్లు మీకు అనిపిస్తుంది. అయితే లగ్నంలోని నీచ శుక్రుడు మీ వ్యక్తిగత దృక్పథాన్ని సున్నితంగా మారుస్తాడు. కఠినమైన విమర్శలకు బదులుగా మృదువైన ఆచరణాత్మక సంరక్షణతో ఈ బంధాల భారాలను నిర్వహించడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తూ ఉంటుంది. ఏవైనా భావిద్వేగ అంతరంగాలను నెమ్మదిగా పోర్చడానికి చిన్న సహాయ చర్యల ద్వారా మీ వారికి సేవ చేయడంపై దృష్టి పెట్టండి.
అలాగే ఈ రాబోయే 3 రోజుల్లో కూడా మీ కెరియర్ బంధాలు, ఆర్థిక స్థితి అన్నీ కూడా చాలా నిలకడగా సాగుతాయండి. మీ ఆరోగ్యం కూడా చక్కగా సహకరిస్తుంది. కాకపోతే కన్యా రాశి వారు ఎన్నాళ్లుగా అధిక మానసిక భారాన్ని మోయడం వల్ల కొద్దిగా కాళ్ళు గానీ, కీళ్ళ నొప్పులు గానీ, లేదంటే కడుపుకు సంబంధించిన చిన్నపాటి అసౌకర్యం కూడా కలగవచ్చు. కాబట్టి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా అయితే ఉండండి. కాస్త విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యమండి. ఈ ఆగస్టు 3 రోజుల్లో కూడా దైవిక యోగం మీ ఇంట్లో పరిపూర్ణంగా నిండాలని ఈ చిన్న పరిహారాలను అయితే శ్రద్ధగా చేసుకోండి. ప్రతిరోజు సాయంత్రం లేదంటే ముఖ్యంగా శనివారం రోజున నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. హనుమాన్ చాలీసా లేదంటే శివ పంచాక్షరి స్తోత్రాన్ని మనసారా పఠించండి. నల్లటి వస్త్రాలు కానీ, నువ్వులు కానీ, లేదంటే వీలైనంతలో పేదవారికి అయితే అన్నదానం అయితే చేయండి. వీధి కుక్కలకు, మూగ జీవాలకు లేదంటే పక్షులకు ఆహారం పెట్టడం మీకు అత్యంత శుభకరాన్ని కూడా ఇస్తుందండి.